హైదరాబాద్ లో అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన 3 BHK 4 BHK లగ్జరీ విల్లాలకు ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను మా, థ్యాంక్ యూ. మ్యామ్, 2026 జులై నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే జూలై నెలలో ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. సో జూలై 2026లో ఓవరాల్గా ఎనర్జీ ఎట్లా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఒకటి మనం మాట్లాడదాం. దాని తర్వాత ద్వాదశ రాశుల వాళ్ళకి ఎట్లా ఉంటుందని చిన్న ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిడిక్షన్ ఓవరాల్గా జూలై మంత్లో అందరికీ ఎలా ఉండబోతుంది అని ఒక చిన్న గైడెన్స్ చూసుకుందాం. ఓకే, సో జూలై ఓవరాల్ ఎనర్జీ చూసుకుంటే గనక ఇన్వెస్ట్మెంట్స్ కొంచెం ఆలోచించి చేయాలి. ఓవరాల్గా ఎవరైనా కానీ తొందరపాటు నిర్ణయాలతోటి అతిగా ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేయడం, ఎక్కడ పడితే అక్కడ షేర్ మార్కెట్స్లో ఎస్పెషల్లీ చాలామంది ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా ఇన్వెస్ట్ చేయకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది ఓవరాల్గా అందరికీ. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఎనర్జీ ఏం చూపిస్తోంది అంటే ప్రయాణాలలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అనమాట. అంటే అతిగా స్పీడ్గా బండ్లు నడిపించడము, పెద్ద పెద్ద గ్రూప్స్లో బయటకు వెళ్ళడము, ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయాల్సిన మంత్ జూలై. ఓకే, కొంతమంది చూడండి అందరూ కలిసి ఒకటే బస్సులో ఒకటే దాంట్లో వెళ్తాము అట్లా అనుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి కాకుండా ఒక ఫ్యామిలీ మొత్తం ఒకవేళ ఎటైనా వెళ్ళాలి అనుకుంటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్కొక్కరు అంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అట్లా వెళ్తే ఆ ఎనర్జీ ఒకటి బాగుంటుంది. మూడోది ఏంటంటే మీరు అందరూ ఏ శుభకార్యం ప్రతి ఒక్కరు ఎవరైతే భగవంతుడిని నమ్ముతారో, చిన్న చిన్న మనకున్న ఆచారాలు అవన్నీ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏంటంటే ఈ జూలై మంత్లో పెద్దగా చేసుకోదగ్గ పెద్ద పెద్ద పండగలు అట్లాంటివి ఏమీ ఉండవు, రైట్. కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఇంకా అన్అవాయిడబుల్ అనమాట, ఆ పని చేయాల్సింది మంచి రోజులు ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మనం చేయాల్సింది ఉంటుంది. అట్లా చేయాలి అనుకున్నప్పుడు మీ కులదైవం అయితే ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్గా పూజించే కులదైవము, మీ ఇంటి దైవం అంటారు కదా, వాళ్ళకి ఏ రోజు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే శనివారము, శివుడు అయితే సోమవారము, అమ్మవారు అయితే శుక్రవారం, ఇలా ఏ కులదేవత మీ ఇంటి దేవత ఎవరైతే ఉంటారో మీ ఇంపార్టెంట్ పని మొదలు పెట్టే ముందు వాళ్ళకి ఆ వారంలో అంటే శనివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ ఏదైనా ధూపదీప నైవేద్యాలతో పాటు ఏదైనా ఒక నైవేద్యం పెట్టి అట్లీస్ట్ ఒక 5గురికి తాంబూలం ఇచ్చి మీరు ఆ పని స్టార్ట్ చేయండి జూలైలో. ఓకే, ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి. అంటే ఏదైనా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాలి అన్నప్పుడు తాంబూలం ఇంట్లో ఆడవాళ్ళు ఇవ్వచ్చు, ఎవరినైనా పిలిచి ఒక 5గురు ముత్తైదు ఎనీథింగ్ అట్లా చేయొచ్చు. చేసి మీరు కనుక ఏదైనా పని మొదలు పెడితే అది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత బాగుంటుంది అనమాట. అంటే ఈ మంత్ ఎనర్జీ ఎట్లా ఉంది అంటే ప్రతి ఒక్క చిన్న విషయంలో ఏదో ఒక రకమైన ఇబ్బంది కానీ ఫైట్ కానీ అవుతుంది అనమాట. ఇద్దరి మధ్యలో ఒక ముగ్గురు కూర్చున్నారు అనుకో, ఒక గంట సేపు కాగానే వాళ్ళ మధ్యలో ఏదో ఒక ఆర్గ్యుమెంట్ వచ్చి అది ఫైట్గా మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్త. హెల్త్ పరంగా ఓవరాల్గా కళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి, కళ్ళకి డైజెషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఓవరాల్గా అందరికి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం చాలా చాలా అవసరం. అయితే అదేవిధంగా ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం ఈ నెల కొంచెం ఫేవరబుల్గా ఉంటుంది అనమాట, మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి. సో మీరు చిన్న చిన్న మార్పులు చేర్పులు, మీరు ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసి ఉంటే గనక మీ బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు అవి చేసుకోవడము అట్లాంటివి చేస్తే మీకు బెనిఫిషియల్గా ఉంటుంది ఈ మంత్. ఇది జూలై ఓవరాల్గా ఉన్న ఎనర్జీస్ అనమాట. ఓకే మ్యామ్, 2026 జులై నెలలో టారో కార్డ్స్ ప్రకారం ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓకే మా, సో 2026 జూలై ధనుస్సు రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, సో ధనుస్సు రాశి వాళ్ళకి ఫస్ట్ వచ్చిన కార్డ్ సజెషన్ ఏంటి అంటే ఎవరెవరైతే పేరెంట్స్కి దూరంగా ఉన్నారో ఫస్ట్ వెళ్ళి మీ పేరెంట్స్ని ఒకసారి వెళ్ళి కలవండి. ఓకే, సో చాలామంది చాలాసార్లు ఏం చేస్తామంటే పేరెంట్స్ సేమ్ సిటీలోనే ఉంటారు, కాకపోతే వాళ్ళని చూడడానికి మనకు 6 నెలలు టైం పడుతుంది.
రైట్. సో మీరు ఎవరెవరైతే మీ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారో రకరకాల కారణాలు కావచ్చు. పేరెంట్స్ ఎట్లాంటి వాళ్ళు ఏంటి వాళ్ళని పక్కన పెట్టేస్తే, అంటే చాలా మందికి కొంతమంది గుడ్ పేరెంట్స్ ఉన్నారు, బ్యాడ్ పేరెంట్స్ ఉన్నారు. ఓకే, కానీ ఒక్కసారి మీరు వెళ్ళి మీ పేరెంట్స్ని కలిసి వాళ్ళ మంచి చెడ్డ కనుక్కొని, మీరు అమెరికాలో ఉన్నా ఎక్కడ వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా జస్ట్ మీట్ యువర్ పేరెంట్స్ ఇస్ ద ఫస్ట్ అడ్వైజ్ అనమాట. అది చేసిన తర్వాత మీ లైఫ్లో ఎనర్జీ అన్నది షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఓకే, వీళ్ళకి ఇది వన్ ఆఫ్ ది అడ్వైజెస్. తర్వాత వీళ్ళకి ఏంటి అంటే ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఒక విషయం మీద కొంచెము ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది, చిరాకు ఎక్కువైపోతుంది అనమాట. అది ఎంతకీ తెమలట్లేదు. కాబట్టి ఆ ప్రాపర్టీ పెద్ద పెద్ద ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటి ప్రాపర్టీ ఇష్యూస్ మీద కొంచెము పేషెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, ఓపిక నశించిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఈ మంత్లో జూలైలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇవన్నిటి వల్ల ఏమవుతాయంటే మనం ఏం చేస్తామంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోల్పోతూ ఉంటాం. ఇంట్లో ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో ఈ చిరాకు అంతా ఇంట్లో చూపించలేను కాబట్టి ఆఫీస్లో వెళ్ళి ఆఫీస్లో చూపించేస్తూ ఉంటాను. ఆ చూపించే ప్రాసెస్లో ఆఫీస్లో నాకు నానా రకాల బ్యాడ్ నా ఇమేజ్ అంతా స్పాయిల్ చేసుకుంటాను. కాబట్టి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇంట్లో విషయాలు ఇంట్లో వర్కే పెట్టి మీకున్న ఫ్రస్ట్రేషన్ని కోపాన్ని ఆఫీస్ వరకు చూపించకుండా ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఈ నెలలో మీరు అనుకోకుండా మీకు ఏదైనా ఒక పెద్ద ఇన్సల్ట్, అవమానం అంటాం, అట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అట్లాంటివి ఏమైనా అయినప్పుడు కామ్గా ఉండండి. కొన్ని మన లైఫ్లో అవ్వాల్సిన ఉంటుంది సిచ్యువేషన్, అంటే అవి గో త్రూ అవ్వాల్సిందే ఖచ్చితంగా, ఆ ఇన్సల్ట్ అవ్వాల్సిందే. సో అట్లాంటి ఇన్సల్ట్ ఉంటుంది. సో అట్లాంటిది అయినప్పుడు ఎటువంటి రియాక్షన్ లేకుండా భగవంతుడి మీద భారం వేసేసి ఓకే ఇది ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో నా లైఫ్లో అవ్వాలి అని ఒక కన్విన్స్ అయిపోయి అక్కడ నుంచి జస్ట్ వాకౌట్ అయిపోయి వచ్చేసేయండి ఇన్సల్ట్స్ వైపు చూసుకుంటే గనక. ఓకే, అయితే మీకు రావాల్సిన డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఎవరైనా మీ దగ్గర నుంచి అప్పు తీసుకుని ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉన్నా ఈ నెల ఆఫ్టర్ 15th ఆ డ్యూస్ అన్ని క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసుకుంటే గనక ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతాయి అన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో ఎక్కువగా హాట్ వాటర్ తాగడము, బయటకి ఎక్కడికి వెళ్ళినా మీ వాటర్ మీరు క్యారీ చేసుకోవడము, వేడిగానే పదార్థాలు వేడిగా అప్పటికప్పుడు వండిన పదార్థాలు తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తే కొంచెంలో కొంచెం బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకొక అడ్వైస్ ఏంటి అంటే కొంచెం స్టెబిలిటీ అవసరం మీకు లైఫ్లో. అంటే తొందరగా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి వీళ్ళకి. ఓకే, ఇప్పుడు ఒక ఆలోచన, రెండో నిమిషం ఇంకొక ఆలోచన ఉంటుంది. కాబట్టి కాస్త స్టేబుల్గా ఉండడము కొంచెం అడ్వైజబుల్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై అనమాట. కొత్త జాబ్స్ ఏమైనా ఎత్తుక్కుంటూ ఉంటే గనక వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్టే ఈ మంత్లో కనపడుతుంది, న్యూ జాబ్స్. అయితే మీరు అనుకున్నట్టు జరగాలి అంటే కనుక నేను ఫస్ట్ ఒక కార్డ్ ఎనర్జీ చెప్పాను మీకు. మీ పేరెంట్స్ ఎక్కడ ఉన్నా కానీ మీ దగ్గర ఉంటే ఓకే, మీ దగ్గర ఎవరెవరైతే లేరో వాళ్ళని కలవడము, వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడడము, వాళ్ళ వెల్ బీయింగ్ ఏదైతే ఉందో, వాళ్ళ మంచి చెడ్డ ఏదైతే ఉందో అది మీరు చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 100% అది చేసిన తర్వాత మీ జీవితంలో ఏ మార్పులు ఏవైతే ఉంటాయో అవన్నీ పాజిటివ్ మార్పులే మీరు చూస్తారనమాట. అయితే వీళ్ళకి నేను ఇచ్చే ఒక రెమెడీ ఏంటి అంటే గురువారాలు, ఈ జూలైలో వచ్చే గురువారాలు ఏదైనా ఒక గురువు ఆలయం దగ్గరికి వెళ్ళి అట్టిపళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయండి, ప్రసాదంగా అట్టిపళ్ళు పంచండి. అది ఒకటి. అమావాస్య రోజు వీళ్ళు ఏదైనా ఒక ఫ్యామిలీకి కొంచెం బీదవాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళకి ఒక నెలకి సరిపడా ఏదైనా కొనివ్వడము, అన్నం, బియ్యము, లేకపోతే పప్పులు, ఉప్పులు, ఎనీథింగ్ ఏదైనా ఒక వస్తువు అన్నీ కొని ఇచ్చే స్తోమత మీకుంటే కొనివ్వచ్చు. ఒక నెలకి ఫుడ్కి సరిపడా ఏదైనా ఇవ్వచ్చు. లేదు అంటే ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడము. ఈ హాస్పిటల్స్ ఉంటాయి కదా, చాలా పెద్ద పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట చూస్తే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ. వాళ్ళ పేషెంట్స్ ఎవరో లోపల ఉంటారు, వాళ్ళ సంబంధించిన వాళ్ళకి ఎటెళ్లలో తోచదు. అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి అన్నదానం అమావాస్య రోజు చేయగలిగితే మీకు చాలా చాలా బెటర్గా ఉంటుంది ఈ మంత్. ఓకే మ్యామ్, పేరెంట్స్ని కలవడం అనేది చాలా మంచి విషయం, మంచి అడ్వైస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.